నమస్తే, నేను ప్రశాంత్. లిక్కర్ స్కామ్ విచారణ ఇంకా కొనసాగుతుంది. ఇదే క్రమంలో విజయసాయి రెడ్డి విచారణ పూర్తి కాగా మరోసారి విచారణకైతే వస్తాను అని అయితే చెప్పడం జరిగింది. ఇందులో కొందరి గురించి అయితే అంటే అప్రూవల్గా మారాడా మరి విజయసాయి రెడ్డి, అదేవిధంగా జగన్ గారు కూడా అరెస్టు కాబోతున్నారా, విజయసాయి రెడ్డి అరెస్టు చేయించబోతున్నాడా అనే విషయాలు అయితే ఇలాంటివి బయటకు వస్తూ ఉన్నాయి. మరి విచారణలో ఏం జరిగింది, మరోసారి విచారణలో ఏం జరగబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. విజయసాయి రెడ్డి విచారణ తర్వాతే మిథున్ రెడ్డి కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. కసిరెడ్డి కూడా ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు. సో అసలు ఏం జరుగుతుంది, మరి విజయసాయి రెడ్డి ఏమన్నా అప్రూవల్గా మారే ఛాన్స్ ఉందా? అంటే అప్రూవల్గా మారాడు అన్నట్టు కొంచెం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఏమైనా మార్పు వచ్చిందంటారా? మనకు ఈరోజు ఆయన ట్వీట్ చేసిన విధానం చూస్తే, ట్విట్టర్లో పెట్టిన చూస్తే ఖచ్చితంగా మార్పు అనేది వచ్చింది. అంటే ఆయన చెప్పిందన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నట్టే కనపడుతుంది. అంటే ఒక విషయంలో అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నాననే విషయం ఒకటి పక్కన పెడితే, మిగతావన్నీ ఆయన ఏదైతే నేను కోఆపరేట్ చేస్తానని చెప్పాడో మీడియా ముఖంగా అది చేస్తున్నట్టే కనపడుతుంది. సో ఈ రోజు పెట్టిన దానికైతే నేను సగం బట్టలు ఇప్పించేసాను, ఇంకా సగం ఇప్పదీస్తారు అనే విషయాన్ని అట్లా కూడా చెప్పడం జరిగిందని. అంటే ఆయన ఇంకా నేను కోఆపరేట్ చేస్తాననేది కూడా చెప్పారు. మళ్ళా నన్ను విచారణకు పిలిస్తే నేను ఇంకా కొన్ని విషయాలు చెప్తాను అనేది కూడా చెప్పాడు. అంటే ఇప్పుడు ఏంటంటే నన్ను పిలవండి అనే విధంగా ఆయన చెప్పారు. నా దగ్గర ఇంకా విషయాలు ఉన్నాయనేది, అంటే కొన్ని మేబీ నేను అనుకుంటున్నాను మొన్న విషయంలో ఏదైనా కొన్ని దాచారేమో, కొన్ని విషయాలు ఎక్కడైనా ఇంకా ఆగి ఉన్నాయేమో. సో మళ్ళా పిలిస్తే నేను వెళ్తాననేటట్టు చెప్తున్నారు. అంటే ఒక రకంగా భయపడుతున్నది కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు భయపడ్డట్టే కనపడుతుంది, ఇప్పుడు కొంచెం ఏదో ధైర్యం వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పడానికి ప్రిపేర్ అయ్యాను, ఇంకా కొన్ని విషయాలు చెప్తాను, ఇంకా కొంతమంది దొంగలు బయటే ఉన్నారు అనేది కూడా అన్నారు. కొంతమంది దొంగలు ఇంకా బయటే ఉన్నారు, ఇంకా కొంతమందిని పట్టుకోవాల్సి ఉంది అనే విషయం కూడా చెప్పారు. అంటే ఇక్కడ అన్ని విషయాలు తెలిస్తే విజయసాయి రెడ్డి గారికి అయితే తెలుసు, నేను ఒక్క రూపాయి కూడా దానిలో నేను తీసుకోలేదు, నాకు సంబంధం లేదు అని అంటున్నాడు. మేబీ అయి ఉండొచ్చు. సో ఆయన కానీ తీసుకున్న ఉంటే ఆయన బయట వచ్చేవాడు కాదు కదా, చెప్తాననేవాడు కాదు కదా, అంత ధైర్యంగా నేను కోఆపరేట్ చేస్తాననే మాట కూడా అనరు. ఆయన తీసుకుని ఉండకపోవచ్చు, ఇక్కడ ఆయనకి సంబంధం లేకుండా ఉండొచ్చు. కాకపోతే అన్ని విషయాలు అయితే ఆయనకైతే తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ ఎంక్వైరీకి మొత్తానికి కూడా ఆయన సహకరించాడంటే ఎవరు దీనికి మూలస్థానం, ఎవరు ఈ వీటిలలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్కి మెయిన్ ఎవరు అనేది తొందరగా బయట వస్తుంది. ఇప్పుడు మనం ఎంతసేపు కసిరెడ్డి అనే ఒక విషయం వరకు జరుగుతుంది, కింగ్ పిన్ అతనే అని అన్నారు. సో మళ్ళీ ఈరోజు సుధీర్ రెడ్డి అనే పేరు, బల్లెం సుధీర్ రెడ్డి అనే వ్యక్తి కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళిద్దరూ కలిసే చేశారు అనే విషయం చెప్పారు. సో వీళ్ళిద్దరూ ఎవరి దగ్గర పనిచేసి ఎవరితో త్రూ కలిసారు, అదే కాదు ఇంకా విషయాలంటే కొన్ని ఇసుక మాఫియా కూడా చేశారంట వీళ్ళిద్దరు కలిసి. ఇసుక మాఫియా చేశారు, లిక్కర్ మాఫియా ఎవరిదే చెప్తే చేసిన వాళ్ళే అయి ఉంటారు వీళ్ళు. ఎందుకంటే అది కొన్ని లక్షల కోట్లకు సంబంధించింది కాబట్టి వీళ్ళంతటా వీళ్ళు కాదు, వీళ్ళకి బిగ్ బాస్ ఎవరున్నారు అనేది బయట రావాల్సింది ఉంది. సరే ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన విషయమే, ఇదేది దాచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అయి ఉంటాడు అనేది అయితే అందరికీ ఒక నమ్మకమే, క్లియర్ కట్గా ఒక నమ్మకం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ జరిగిందంటే ఒక సీఎంకి తెలియకుండా అయితే జరగదు. ఎందుకంటే ట్యాక్సులు కట్టలేదు, ట్యాక్సులు రావట్లేదు అనేటప్పుడు చూసుకున్నప్పుడు ఒక సీఎం స్థాయికి తెలియకుండా ఉంటుందా? తెలిసే జరుగుతాయి కదా. సో ఇవన్నీ ఆయన వరకు తెలిసి జరిగాయి. సో దీని అంతటికీ కారణం మెయిన్ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారే అనేది తెలుస్తుంది. పెద్ద త్రిమింగళం అనుకున్నా, బిగ్ బాస్ అనుకున్నా, ఏది అనుకున్నా, కింగ్ పిన్ అని ఎవరికైనా చెప్పినా అన్ని జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు. ఇక్కడ కసిరెడ్డి బయట పెడితేనే జగన్మోహన్ దాకా అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. మరి కసిరెడ్డి ఏమైనా మాట్లాడతారంటారా దీని గురించి? ఇప్పుడు ఖచ్చితంగా వీటన్నిటికీ రికవరీ కూడా వాళ్ళు అడుగుతారు. అవును, దీంతో ఆగదు, రికవరీ కూడా అడుగుతారు. అడిగినప్పుడు అతని దగ్గర ఉండాలి కదా. సో ఆయన ఏం చూపెట్టగలుగుతాడు రికవరీ? అది చూపెట్టాలంటే మళ్ళీ నెక్స్ట్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళాలి. మేబీ కసిరెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు వచ్చారు, సుధీర్ రెడ్డి గారికి మెయిన్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు కూడా, ఆ స్థాయి వరకు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు.
సో యుద్ధం అంటూ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళందరూ డాల్ లాగా కత్తికి అడ్డం నిలబడ్డారు, డాల్ లాగా. అంటే ఏంటి, వీళ్ళందరినీ దాటుకొని వెళ్తే కానీ ఆయన దాకా వెళ్ళనివ్వరు. సో ఆయన దాకా వెళ్ళాలి అని అన్నప్పుడు వీళ్ళందరూ నిజాలు చెప్పాలి, బయట రావాలి. సో వీళ్ళందరూ చెప్పాలి అని అన్నప్పుడు ఒకవేళ హైడ్ చేసినా, నిజాలు దాచిపెట్టినా, సో వీళ్ళందరి గుట్లు తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. సో వీళ్ళందరి గురించి వీళ్ళు చెప్పేది అబద్ధము నిజము అని చెప్పటానికి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. సో వీళ్ళ మాటలు నమ్మకూడదనే దానికి చెప్పడానికి ఒక వ్యక్తి ఉన్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు కొన్ని కమిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, నిజాలు చెప్పాల్సింది ఉంటుంది. సరే ఒకవేళ మీరే చేశారు, ఎవరికి తెలియదు, మీరే చేశారంటే అటు సొమ్ములన్నీ ఏమైనాయి, ఆ ట్యాక్స్లన్నీ కట్టండి అని అన్నారు అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకట్టగలుగుతారు? తెచ్చుకట్టలేరు కదా. సో అప్పుడైనా ఎవరి దగ్గర ఉన్నాయి ఆ సొమ్ములు బయట పెట్టాల్సిందే కదా. ఎక్కడెక్కడ తరలించారు, ఏ దేశాలకు తరలించారు, ఇవన్నీ చెప్పాల్సిందే. మనం అనుకున్నట్టే అతను రాష్ట్రాలు దాటిపోయి ఉంటాడు, దేశం దాటిపోయి ఉంటాడు అని అయితే గతంలో మాట్లాడుకున్న విషయమే. సో ఖచ్చితంగా ఆయన రాష్ట్రం దాటి వెళ్ళాడు. ఎందుకంటే ఆధార్ కార్డు చూపిస్తే ఫ్లైట్ టికెట్కి సరిపోతుంది. వాళ్ళు ఫేక్ ఆధార్ కార్డులు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసుకున్నారు. అది కూడా ఇప్పుడు ఎవరో ఒక చీటర్ లాంటి ఎవరో ఒకళ్ళు చిన్న చిన్న వాళ్ళు చేసుకున్నారంటే నమ్మటానికి ఉంటుంది. ఒక ప్రజానాయకులుగా ఉండేవాళ్ళు వీళ్ళు పరిపాలనలో వీళ్ళే తప్పులు చేశారు అని అంటే, వీళ్ళే ఇట్లా ఫేక్ కార్డులు సృష్టించుకొని చేశారు అంటే ఆధార్ కార్డులు, ఒక్కొక్క నాయకుడి దగ్గర ఎన్ని ఆధార్ కార్డులు ఉన్నాయో ఇలా కదా. ఆధార్ కార్డులలోనే ఇంత తప్పుడు తడకలుగా సృష్టించారు అని అంటే ఎన్ని ఆధార్ కార్డులు ఇలా ఒక్కొక్కరు చేసుకొని ఉన్నారు అనేది మనకి ఇప్పుడు ఒక డౌట్ అనేది వస్తుంది కదా. సో ఇప్పుడు చూస్తే ఆధార్ కార్డ్ ఫేక్ చేసి పెట్టుకొని ఆయన గోవా నుంచి రావటం కానివ్వండి, ఎయిర్పోర్ట్లో దొరకటం కానివ్వండి, మేబీ ఒకవేళ అక్కడ నుంచి పాస్పోర్ట్ క్లియర్గా చూపిస్తే, పాస్పోర్ట్ ఎలాగో చేయలేరు, పాస్పోర్ట్తో ఒకవేళ మామూలుగా వెళ్ళిపోయింటే, దేశం దాటి వెళ్ళిపోయింటే కేసు ఏమైపోయింది? అక్కడ కూడా రాజ్ కసిరెడ్డి అని కాకుండా రాజేందర్ రెడ్డి, రాజరెడ్డి అని సంథింగ్ అలా పేరు పెట్టుకొని ఫేక్గా పెట్టుకొని వెళ్తుండగా పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. సో అదేవిధంగా మేడం, తెలంగాణలో ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో కవిత గారిది, అందులో నియర్లీ 17-18 మంది బయటకు వచ్చారు. అలాంటిది 10-100 రేట్లకు పైగా ఇది లిక్కర్ స్కామ్ అనేది చెప్పుకోవచ్చు ఏపీలో. అలాంటిది ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఈరోజు ఒక పేరు బయటకు వచ్చింది, సుధీర్ రెడ్డి. ఇలాంటి పేర్లు ఇంకెన్ని రానున్నాయి? ఇప్పుడు మనకు 100 కోట్లకే మనం చూసాం ఎంతమంది. ఒక సీఎం కూడా అరెస్ట్ అయ్యాడు, ఆయన సీఎం అప్పటికి సీఎం కూడా అరెస్ట్ అయ్యాడు. మిగతా ఇది తీసుకుంటే లక్షల కోట్లతో ముడిపడింది. సో దీనిలో ఇంకెంతమంది ఉన్నారో కదా. సో అందరూ బయట వస్తారు. దీనిలో ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఉన్నట్టు ఆ రోజున సీఎంఓకి దగ్గరగా ఉండి సీఎం చుట్టూ ఆయన దగ్గర ఉండి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారనేది ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పేర్లు బయట వస్తున్నాయి. అందరిలో కూడా ఇప్పుడు టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఎవరు అరెస్టులు ముందు వెనక ఉండొచ్చేమో కానీ ఈ స్కామ్లో ఉన్న వాళ్ళందరూ ఇదైతే మటుకు ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది, అందరూ అరెస్ట్ అయితే అవుతారు. సో నిజాలు అనేది ప్రజలకి వస్తుంది, ఒక క్లియర్ కట్గా వచ్చేస్తుంది. ఫైనల్లీ ఈ అరెస్ట్ కాస్త వైఎస్ జగన్ గారి దాకా అయితే వెళ్తుంది, ఇంకా వెళ్తుంది కదా. ఇప్పుడు ఎక్కడో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అన్ని పక్కా ఆధారాలు ఉండి అన్ని చెబితేనే అక్కడ మోసం జరిగింది అని చెప్పేసి ఆఖరికి ₹1,00,00,000 మోసం అని చెప్పి తేల్చారు. మళ్ళీ ఆ ₹1,00,00,000 మళ్ళీ దానిలో కూడా లక్షల్లోకి వచ్చారు. ఆఖరికి కేసే లేకుండా చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి విషయం చూసుకుంటే ఇక్కడ లక్షల కోట్లు. సో అక్కడ ఏమి జరగని దానికే జరిగిందని ఇది చేశారు. ఇక్కడ పక్కా ఎవిడెన్స్. సో దీనిలో ఎంత తేడా ఉంది. అది ప్రజల కోసం చేసిన పని. స్కిల్ డెవలప్మెంట్ అనేది యువత కోసం చేసిన పని. దానిలో మీరు తప్పులు సృష్టించి దాని మూలాన తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. ఇక్కడ మీరు రాష్ట్రాల్లో దోచుకు తిన్నారు, ప్రజల సొమ్ముని దోచుకు తిన్నారు. ప్రజలకి అంటారు కదా విషం దాగించి వాళ్ళ రక్తాన్ని తీసుకున్నారు, అంతే కదా, మద్యం అదే కదా. సో ఆ రక్తాన్ని తీసుకొని వీళ్ళు బతుకుతున్నారు వైసీపీ వాళ్ళు. సో అదన్నీ కూడా బయట వస్తాయి ఇక. సో ఎక్కడా కూడా ఈ ఇన్వెస్టిగేషన్ ఆగదు. ఖచ్చితంగా ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరికీ అయితే మనం కన్నా కూడా విజయసాయి రెడ్డి గారు క్లియర్ కట్గా ఉన్నారు. ఆయనే చెప్తారు ప్రతి విషయం కూడా. థ్యాంక్ యూ మేడం. నమస్తే.